ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమందు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి వాక్య ధ్యానంలోని ప్రవేశిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, ఈ దినమందు మీ సన్నిధిలో చేరి మీ మాటలు ధ్యానించడానికి మీరు మాకిచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి, మాతో మాట్లాడి ప్రతి ఒక్కరిని బలపరచుమని యేసు దివ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, గత కొన్ని వారాల క్రితం మనము యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో నుండి క్రైస్తవ విశ్వాసి తన జీవితంలో శ్రమలు అనుభవించినప్పుడు, క్రైస్తవ విశ్వాసి తను ఏదైనా కోల్పోయినప్పుడు, ప్రతి పరిస్థితుల్లో కూడా ఎటువంటి ఆలోచన విధానం కలిగి ఉండాలి అనేది యోబు భక్తుని యొక్క జీవితంలో నుంచి మనం నేర్చుకున్నాం. మొదటి అధ్యాయము 21వ వచనములో యోబు పలికిన అద్భుతమైన మాట, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అనేటువంటి యోబు పలికిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఆత్మీయ జీవితాల్లో ప్రతి ఒక్కరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఏదైనా నష్టం కలిగినప్పుడు వెంటనే దేవుణ్ణి నిందించి మనము దేవునికి దూరం అయిపోవడానికి బదులుగా, వాస్తవం ఏంటంటే మనం ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని కూడా మనం పోలేము. ఎంత సంపాదించినా మనం ఏం తీసుకొని పోలేం. కాబట్టి మనకి నష్టం జరిగినప్పుడు న్ మనం మనం ఆదరణ కలిగి లేకపోతే ధైర్యం కలిగి ముందుకు కొనసాగాలి అంటే ఇటువంటి ఆలోచన విధానం గొప్పది అని నేను గత కొన్ని వారాల క్రితం జ్ఞాపకం చేశాను. మరొక ఆలోచన యోబు గ్రంథము 2వ అధ్యాయంలో నుంచి యోబు భక్తుడు పలుకుతున్నటువంటి మరొక మాట మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనములో యోబు భక్తుడు పలికేటువంటి మాట, మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును మనము అనుభవింప తగదా? దేవుని వలన మనము మేలే అనుభవించాలా, కీడును అనుభవింప తగదా అనేటువంటి అద్భుతమైన ఆలోచన. యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో యోబు భక్తుడు భక్తి కలిగిన వాడు, దేవుని యందు భయభక్తుడు గలవాడు, నీతిమంతుడు, పాపమును విసర్జించిన వాడు అని మనం చూస్తాం. అయినప్పటికీ శ్రమలు తన జీవితంలో వచ్చాయి. ఎందుకు వచ్చాయో మనకు తెలుసు. సాతానునితో దేవుడు పందెమేశాడు, నా భక్తుడైనటువంటి యోబు ఎన్ని శ్రమలు వచ్చినా నన్ను విడిచిపెట్టడు అని. కాబట్టి మొదటి అధ్యాయంలో అనేకమైనటువంటి శ్రమలను యోబు కొని తెచ్చుకున్నాడు. తను స్వయంకృతాపరాధం వలన కాదు, ఆయన భక్తి కలిగి జీవించడం వలన వచ్చింది శ్రమ. గొప్ప ఆస్తి నష్టం, తనకున్న పిల్లలందరూ చనిపోయారు. ఇది ఒక ఎత్తు అయితే, 2వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు యోబు తన ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు. 2వ అధ్యాయంలో మరలా మనం పరలోకములో జరుగుతున్నటువంటి సంగతులు మనం చూస్తాం. దేవదూతలు దేవుని సన్నిధిలో నిలిచేటువంటి దినం వచ్చినప్పుడు సాతాను కూడా అక్కడికి వచ్చాడు. ఎక్కడి నుండి వచ్చావని దేవుడు అడిగితే, భూమి మీద అటు ఇటు తిరుగుతూ నేను ఇక్కడికి వచ్చాను చెప్పాడు సమాధానం. నా యొక్క సేవకుడైన యోబును చూసావా? అయ్యా చూశాను. మరలా దేవుడు అంటాడు ఇక్కడ యోబు గురించి మళ్ళీ సాక్ష్యం ఇస్తున్నాడు. మొదటి అధ్యాయంలో శ్రమలు రాకముందు దేవుడు యోబు గురించి ఏం సాక్ష్యం ఇచ్చాడో, శ్రమలు వచ్చిన తర్వాత 2వ అధ్యాయంలో కూడా అదే సాక్ష్యం ఇస్తున్నాడు. 3వ వచనంలో ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడూ లేడు అనే మాట దేవుడు యోబు గురించి సాక్ష్యం ఇచ్చాడు. అయితే ప్రియులారా, నిష్కారణముగా అతని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అన్న మాట దేవుడు అంటాడు. అంటే దాని అర్థం సాతానుడు దేవుడిని ప్రేరేపిస్తే దేవుడు శోధనలో పడిపోయి తన ప్రజలను శోధనలో పెడతాడు అని దాని అర్థం కాదు. ప్రేరేపించటం అంటే ఈ పని చేయమని నీవు నన్ను అడిగావు. దేవుడు చేయవలసిన అవసరత కూడా అక్కడ ఉంది. ఎందుకంటే తన ప్రజలు తనను అవసరాల కోసం, ఆశీర్వాదాల కోసం వెంబడించేటువంటి ప్రజలు కాదు, నిజంగా తను ప్రేమిస్తున్నవారు అని దేవుడు సాతానికి నిరూపించుకోవాలి. అదే గొప్ప యుద్ధం. దేవునికి సాతానికి మధ్య ఉన్న యుద్ధం ఏంటంటే, ప్రాముఖ్యంగా దేవుని ఆరాధనను సాతానుడు దొంగిలించడానికి ప్రయత్నించాడు ఆది నుండి. దేవుని యొక్క స్థానాన్ని దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి దేవునితో సాతానుడు ఎప్పుడు చెప్పాలని ప్రయత్నం చేసేది ఏంటంటే, దేవుడా
నీవు సృష్టించుకున్న మనుషులు నిన్ను ప్రేమించరు. ఒకవేళ ప్రేమించినా స్వార్థంతోనే ప్రేమిస్తారు. ప్రార్థన చేసినా స్వార్థమే, భక్తిగా జీవించినా స్వార్థమే. వాళ్ళేం చేసినా నీ కోసం స్వార్థంగానే జీవిస్తారు అని దేవునిని నిందించడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి నా భక్తులు, నా సేవకులు, నన్ను వెంబడించేవారు, నన్ను ప్రేమించేవారు నిస్వార్థంగా నన్ను ప్రేమిస్తారు, నన్ను వెంబడిస్తారు అని దేవుడు సాతానుడికి చెప్తాడు. యోబు విషయమై దేవుడు గర్వించదగిన స్థితిలో ఉన్నాడు. ప్రియులారా, అది మనకు నేర్పించవలసిన పాఠం ఏంటంటే, మనం కూడా దేవుణ్ణి వెంబడించినప్పుడు అన్ని దేవుడిచ్చాడు కాబట్టి దేవుడు నన్ను అన్ని రకాలుగా ఆశీర్వదించాడండి, అందుకే దేవుడిని నేను వెంబడిస్తున్నాను అనే మనస్తత్వం కలిగి ఉన్నప్పుడు ఆశీర్వాదం ఏదైనా పోయిందనుకోండి, లేకపోతే కొన్ని విషయాల్లో నష్టం జరిగిందనుకోండి, అది ఎందు మూలంగానన్నా కానివ్వండి, కొన్నిసార్లు మన పాపం వలన కావచ్చు, కొన్నిసార్లు మన యొక్క మూర్ఖత్వం వలన కావచ్చు, తెలివి తక్కువతనం వలన కావచ్చు, కొన్నిసార్లు ఇతరులు మనల్ని బురిడి కొట్టించి వాళ్ళు మనల్ని మాయలో పాడేసి మన దగ్గర ఏదైనా లాక్కోవచ్చు. లేకపోతే కొన్నిసార్లు ఈ లోకంలో జీవిస్తూ ఉండగా అనారోగ్య పరిస్థితులు తలెత్తవచ్చు. కొన్నిసార్లు మన తప్పిదాల వలన రోగాలు తెచ్చిపెట్టుకోవచ్చు. ఏ కారణం చేతనన్నా కానివ్వండి, వీటన్నిటికి మించి కొన్ని సందర్భాల్లో కేవలం దేవుని మహిమ కోసం మనకు సమస్యలు రావచ్చు. ఆ సమస్యలో నుంచి ఘనంగా విడిపింపబడినప్పుడు దేవునికి మహిమ, అనేకులకి సాక్ష్యార్థం. అంతేకాకుండా దేవుడు మన మీద పందివేసి ఉండొచ్చు, మనకు తెలీదు. దేవుడు జరుగుతున్నటువంటి విషయాలు మొట్టమొదటిగా నేను ఎప్పుడు చెప్పే రీతిగా మనం పరిశీలించుకోవాలి. మనం దేవుని దృష్టిలో బాగున్నాము అని మనం నిర్ధారణ చేసుకున్నప్పుడు వాక్యానుసారంగా బ్రతుకుతున్నాం. అఫ్కోర్స్ ఎవరు పర్ఫెక్ట్ అని కాదు, కానీ మనం చెడుతనాన్ని విసర్జించిన వారమైతే మరి ఏ కారణం చేత ఇది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు ప్రభువా, నేను తప్పు చేస్తుంటే క్షమించు, నీ కృప చేత నన్ను విడిపించు అని ప్రార్థన చేయటం తప్ప దేవునిని నిందించేటువంటి పరిస్థితి మాత్రం మనకు ఉండకూడదు. కానీ ఇది చాలా కష్టమైన పని. బోధించే నాకైనా వింటున్న మీకైనా శ్రమలు వచ్చినప్పుడు ఇలా చేయడం చాలా కష్టమైన పని. కానీ దేవుడు కోరుకునేది అదేమిటంటే మనము శ్రమలో కూడా దేవుణ్ణి విడిచిపెట్టాలి, బలమైన స్థిరమైన విశ్వాసం కలిగి ఉన్నాము అనేది దేవుడు చూడాలి అని ఆశపడుతున్నది. సాతాను ముందు కూడా దేవుడు తలెత్తుకునేలాగా చేసేది అటువంటి విశ్వాసమే. అయితే సాతానునికి దేవుడు యోబు గురించి శ్రమలొచ్చినా నన్ను విడిచిపెట్టలేదు చూశావు అని దేవుడు అన్నప్పుడు, సాతానుడు అంటాడు 4వ వచనంలో, యోబు గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో, చర్మము కాపాడుకొనుటకు చర్మాన్ని, ప్రాణాన్ని కాపాడుకొనటానికి తనకు కలిగిన యావత్తును నరుడిచ్చును కదా, కాబట్టి ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను, అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే నిన్ను దూషించి నిన్ను విడిచిపోవును అంటాడు. చర్మం కాపాడుకోవడానికి చర్మం అంటే దాని అర్థం ఏంటంటే, ఎవడైనా నా స్కిన్ టచ్ చేయాలనుకుంటే నేను వెంటనే వాడి స్కిన్ టచ్ చేస్తా. అంటే ఎవరైనా నన్ను, అంటే మనం చేస్తామని కాదు, సహజంగా లోకంలో తీరది. ఎవరైనా మనకు హాని చేస్తారు అనుకుంటే వెంటనే వాడికి హాని చేస్తాం, ఎందుకంటే నా దాకా అది రాకూడదు. ఎవరైనా మన చర్మాన్ని గాయపరచాలనుకున్నప్పుడు వెంటనే ఎదుటివాడి చర్మాన్ని వాడు కొట్టక ముందే నేను కొట్టేయాలి అనుకుంటాం. ఎందుకంటే ఎంత మంచోడైనా సరే ఆ సమయంలోనే అక్కడే పరీక్ష. యేసుప్రభు వారు అన్నారు, ఒకటి చెంప మీద కొడితే నువ్వు రెండో చెంప చూపించమన్నారు. అక్కడే క్రీస్తుకు లోబడుతున్నావు లేదనేది మనకు పరీక్ష ఉంటుంది. లోకానుసారంగా చూసినట్లయితే ఒకడు నన్ను గాయపరిచే ముందు నేను వాడిని గాయపరిచేస్తాను, నన్ను గాయపరుస్తాడు రా బాబు అనుకుంటే వెంటనే వాడిని గాయపరుస్తాడు, ఎందుకంటే నా దాకా అది రాదు కాబట్టి. ఇప్పుడు యోబు గురించి ఏమంటున్నాడు సాతానుడు అంటే, ఆయన చర్మం దాకా రాలేదు, ఇంకా ఆస్తి పోయి ఉండొచ్చు గాక, బిడ్డలు పోయి ఉండొచ్చు గాక. వాస్తవానికి సాతానుడికి బహుశా ఆ తండ్రి హృదయం, తల్లి హృదయం అర్థం కాదనుకుంటా. ఎందుకంటే వాస్తవానికి బిడ్డలు చనిపోవటానికి కూడా చాలా తక్కువగా మాట్లాడుతున్నాడు సాతానుడు. ఎందుకంటే నిజంగా సాధారణమైనటువంటి తల్లిదండ్రులు అయితే పిల్లలు చనిపోవటం కంటే దారుణమైంది ఇంకేది ఉండదు. ఆస్తులు కోల్పోవచ్చు, మన సొంత ఆరోగ్యం కోల్పోవచ్చు, కానీ మన కళ్ళ ముందు మన పిల్లలు చనిపోవటం అన్న దానికంటే దారుణమైంది ఉండదు. కానీ ఆ సంబంధంలో ఉండేటువంటి విలువేంటో వాడికి అర్థం కాకపోవచ్చు, అందుకేనేమో దాన్ని తక్కువ అంచనా వేశాడు. కాబట్టి అంటాడు, యోబు దాకా రాలేదు కదా నష్టం, ఆస్తికి వచ్చింది, పిల్లలకు వచ్చింది. యోబు చర్మానికి నష్టం వస్తే, యోబు ప్రాణానికి నష్టం వస్తే అప్పుడు ఉంటుంది, అప్పుడు చూస్తాం నిజంగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడో లేదో అని. కాబట్టి అంటాడు, తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి అంతా ఇచ్చేస్తారు కదా. యోబు బహుశా నా దాకా రాదు,
కేవలం ఆస్తి పోతే పోయింది, దేవుడిని స్తుతిస్తే చాలు, ఆయన నా దాకా రానివ్వడు అనుకొని ఉంటాడేమో. కాబట్టి నువ్వు చేయి చాచి అతని మొత్తు, అతని ఎముకలను మొత్తు, అతని చర్మాన్ని మొత్తు అని దేవునికి చెప్పినప్పుడు, వాస్తవానికి దేవుడు ఎవరిని శోధించేవాడు గాదు. దేవుని వాక్యంలో స్పష్టంగా చూస్తాం. దేవుడు ఆయన శోధింపబడడు, ఎవరిని శోధించడు. సాతానుడు వాడి పేరే శోధకుడు. కాబట్టి దేవుడు మొత్తలేదు, వాస్తవానికి అనుమతినిచ్చాడు సాతానుడికి. ఆయా కారణాల చేత దుష్టునికి దేవుడు అనుమతినివ్వచ్చు. కొన్నిసార్లు మనకు పాఠం నేర్పించడానికి కావచ్చు, కొన్నిసార్లు మనల్ని పందెంలో పెట్టడానికి కావచ్చు. మనం పరీక్షలో నెగ్గినప్పుడు అది గొప్ప ఆశీర్వాదానికి దారితీస్తుంది. అంటే భౌతిక ఆశీర్వాదం, ఆర్థిక ఆశీర్వాదం గురించి మాత్రమే కాదు నేను చెప్పేది. అవి సెకండరీ. పరీక్ష మన యొక్క క్యారెక్టర్ని డెవలప్ చేస్తుంది. క్రీస్తు స్వభావాన్ని ధరించుకునేటువంటి ఆ యొక్క క్యారెక్టర్ని మనలో డెవలప్ చేస్తూ ఉంది. అయితే దేవుడు అన్నాడు, అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణం మాత్రం ముట్టొద్దు అన్నాడు. అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, సాతానునికి దేవుడు ఎంత అనుమతిస్తే అంత మాత్రమే చేయగలడు మన జీవితంలో. అంటే సమస్తము ఆయన స్వాధీనంలో ఉంది, సాతాను స్వాధీనంలో లేదు. సమస్తం ఆయన స్వాధీనంలో ఉంది. సరే, కాబట్టి అపవాది అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి యోబుని అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో మొత్తాడు. అప్పుడు ఒళ్ళు కోక్కోవడానికి చెల్లపెంకు తీసుకొని బూడిదలో కూర్చున్నాడు. బహుశా గోళ్ళు కూడా సరిగ్గా ఉండకపోవచ్చు. భయంకరమైన దురదలో, భయంకరమైన చర్మ వ్యాధి, చెల్లపెంకు తీసుకొని బూడిదలో కూర్చున్నాడు, గోక్కుంటున్నాడు. భార్య వచ్చి అంటుంది, నువ్వు ఇంకా యథార్థతను విడిచిపెట్టకుండా ఉంటావా? దేవుణ్ణి దూషించి చచ్చిపోవచ్చు కదా అని అంటుంది. ఎందుకంటే దేవుడే ఈ నష్టాన్ని కలుగజేశాడు నీకు అనేది బహుశా ఉద్దేశమై ఉండొచ్చు. ఇక తిడితే దేవుడు ఇంకా కోపంతో నిన్ను చంపేస్తాడు, ఈ బాధల్లో నుంచి నీకు విముక్తి కలుగుతుంది కాబట్టి దేవుడిని తిట్టొచ్చు కదా నువ్వు అంటే, మూర్ఖురాల్లాగా మాట్లాడొద్దు, మూర్ఖురాలా అని కూడా ఆమెను అనలేదు. ఎంత జాగ్రత్తగా జీవించేవాడో ఈ మనిషి. మూర్ఖురాల్లాగా మాట్లాడొద్దమ్మా అని తన భార్యకి చెబుతూ, నువ్వు మూర్ఖురాల్లాగా మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు అని చెప్పి, మనము దేవుని వలన మేలు అనుభవించదమా, కీడును మనము అనుభవింపదగమా అని అంటాడు. నిజంగా ఇది రెండవ ఆలోచన ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండవలసిన ఆలోచన. వాస్తవానికి దేవుడు కీడు చేసేవాడు కాదు, కానీ ఒకవేళ దేవుడు సాతానునికి అనుమతినిచ్చిన కీడు దుష్టత్వము మన జీవితాల్లోనికి తీసుకొచ్చేవాడైనటువంటి సాతానునికి దేవుడు ఒకవేళ ఆయా కారణాల చేత అనుమతించినా సరే, మనకు కలిగి ఉండవలసిన ఆలోచన ఏమిటంటే, మనము దేవుని వలన మేలొక్కటేనా మనము పొందదగింది, మనము కీడును పొందటానికి మనం తగమా అని యోబు భక్తుడు అడుగుతున్నాడు. శ్రమలు వచ్చినప్పుడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా స్థిరమైన విశ్వాసం కలిగి ముందుకు కొనసాగాలి అని ఆశ కలిగిన వారు ఈ ఆలోచన విధానాన్ని కలిగి ఉండాలి. మొదటి ఆలోచన విధానము మొదటి అధ్యాయంలో మనం చూసాము. దిగంబరనై వచ్చాను, దిగంబరనై వెళ్తాను, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. ఇప్పుడు రెండవ ఆలోచన, దేవుడు మనకి మేలు చేయటమేనా, కీడు రానివ్వకూడదా? మేలు చేసిన వాడు కీడు చేయడానికి వీల్లేదా? కొంతమంది ఈ లోకంలో కూడా సామెత ఒకటి చెప్తా ఉంటారు, కొట్టినా పెట్టినా అంటారు. కొట్టినా పెట్టినా, ఎందుకంటే పెట్టిన వాడు కొట్టవచ్చు, కొట్టిన వాడు పెట్టవచ్చు అన్నట్టుగా ఆలోచన విధానం ఉంటుంది. బహుశా యోబు ఆలోచన విధానం కూడా అదేనేమో. ఎందుచేత ఈ శ్రమ వచ్చింది నా జీవితంలోనికి అనేది యోబుకి అర్థమై ఉండకపోవచ్చు, కానీ దేవుని యొక్క చేయి మాత్రం ఇందులో ఉంది అనేది యోబుకి అర్థమవుతా ఉంది. ఎందుకంటే దేవుడు సార్వభౌమాధికారి, ఆయన అధికారం లేకుండా, ఆయన అనుమతి లేకుండా ఏది జరగదనేది అర్థం చేసుకుంటా ఉన్నాడు. కాబట్టి దేవుని నిందించేదానికి బదులుగా మేలొక్కటేనా, కీడొస్తే దేవుణ్ణి తిట్టాలా, మేలొచ్చినప్పుడు స్తుతించడం, కీడొచ్చినప్పుడు దేవుణ్ణి తిట్టడమా, ఏదైనా సరే దేవునికి మహిమ అనేటువంటి ఆలోచన విధానం. ప్రియులారా, మన జీవితాల్లో స్థిరమైన విశ్వాసాన్ని కనుపరచాలంటే శ్రమలో కూడా, కష్టములో కూడా, కీడు అనుభవించేటప్పుడు కూడా దేవుణ్ణి మహిమపరచగలిగిన వారమై ఉండాలి. నేను చెప్తున్నాను, నేను చెప్పినంత సులభమైంది కాదు, కానీ అది తీవ్రమైనటువంటి విశ్వాస ప్రమాణం అని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి విశ్వాసి కూడా తన విశ్వాస పరీక్ష ఉన్నప్పుడే ఆ పరీక్షలో నెగ్గి నిజమైన విశ్వాసం ఇది డూప్లికేట్ విశ్వాసం కాదు. దేవుడు నాకు డబ్బులు ఇస్తాడని దేవుణ్ణి వెంబడించడం, దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తాడని దేవుణ్ణి వెంబడించడం, ఈవెన్ దేవుడు నాకు పరలోకం ఇస్తాడని వెంబడించడం కూడా అది పూర్తి విశ్వాసం కాదు.
ఇందాకే కూర్చొని ఆలోచన చేస్తున్నాను. దేవుణ్ణి నిజంగా ప్రేమించేవాడు పరలోకం కోసం ప్రేమించడు. దేవుని ప్రేమించేవాడు దేవునితో ఉండటానికి ప్రేమిస్తాడు. దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుని ఏ కారణం కాదు. దేవుడు నా తండ్రి, దేవుడు నా రక్షకుడు, ఆయన దేవుడు కాబట్టి ఆయన నేను ప్రేమిస్తాను. నన్ను సృష్టించిన వాడు కాబట్టి. అమ్మో, దేవుణ్ణి నమ్ముకోకపోతే నరకానికి వెళ్ళిపోతామండి, అందుకే దేవుణ్ణి నమ్ముకోవాలండి అంటే అది సగం కారణం మాత్రమే. పూర్తి కారణం ఏంటయ్యా అంటే ఆయన నా తండ్రి గనుక. ఆయన నాకేదో ఇస్తాడని కాదు. ఆయన నా తండ్రి గనుక, నన్ను సృష్టించిన వాడు గనుక, నన్ను ప్రేమించిన వాడు గనుక, ఆయన మొదట నన్ను ప్రేమించాడు కనుక నేను ఆయన ప్రేమిస్తాను. ఆయన నాకేదో ఇస్తాడని కాదు. మనం చాలాసార్లు దేవునితో ఈ లోకంలో సమయం గడపలేకపోవడానికి కారణం ఏమిటంటే మనం దేవుణ్ణి నమ్ముకున్నది చాలాసార్లు పరలోకానికి వెళ్ళడానికి, అంతేగాని దేవునితో సంబంధాన్ని కలిగి జీవించడానికి కాదు. పరిపూర్ణమైనటువంటి విశ్వాసము, అత్యున్నతమైనటువంటి విశ్వాస ప్రమాణం ఏంటంటే దేవుణ్ణి దేవునిగా ప్రేమించడం. దేవుడిచ్చే వాటి కోసం కాదు ప్రేమించేది మనం. ఒక తండ్రి కాబట్టి తండ్రిని బిడ్డలు ప్రేమించాలి. ఏదో నా తండ్రి గొప్ప ఆస్తి ఇచ్చాడనో, లేకపోతే ఫలానాది చేశాడనో, నా కోసం అది చేశాడు ఇది చేశాడని కాదు. చెయ్యని పక్షంలో ప్రేమ మారిపోతే అది నిజమైనటువంటి ప్రేమ కాదు. ప్రియులారా, దేవుని విషయంలో కూడా మన జీవితాల్లో ఆయన నాకు మేలేనా చేసేది, కీడు చేయటానికి మనం తగమా అనే ప్రశ్న గొప్ప ప్రశ్న. నిజంగా వాస్తవంగా ఆలోచన చేస్తే ఆయన కీడు చేసేవాడు కాదు, కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని కారణాల చేత దేవుడు ఒకవేళ అనుమతించినప్పుడు మనము స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి. వాస్తవానికి మేళ్ళన్నీ లెక్క పెట్టుకుంటేనండి ఎన్ని మేళ్ళు దేవుడు మన జీవితాలు చేస్తాడు. ఒక చిన్న మనం అనుకున్న జరగకపోతే వెంటనే మనకి నిరుత్సాహము, అవిశ్వాసం వచ్చేస్తూ ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మేలు చేయవాడు, కీడు చేసేవాడు కాదు. కీడు చేసేవాడు సాతానుడు. కానీ కొన్ని సందర్భాల్లో అది అనుమతించినప్పుడు స్థిరమైన విశ్వాసాన్ని మన జీవితాల్లో మనం కలిగి ఉందాం. ప్రియులారా, అటువంటి విశ్వాసము, స్థిరమైన విశ్వాసము, కదలని విశ్వాసము, ఆయన మనల్ని దిగంబరులుగా మనం వచ్చాం, దిగంబరులుగా వెళ్తాం, ఏం పట్టుకొని వెళ్ళలేము. ఈ లోకంలో ఏదన్నా మధ్యలో ఒకవేళ మనం బతికొండగా పోతే దానివల్ల మనము బాధపడవలసిన అవసరం లేదు. అవును, అఫ్కోర్స్ పిల్లలు పోతే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఆ భయంకరమైన సందర్భంలో కూడా దేవుణ్ణి నిందించడానికి వీలు లేదు. ఎందుకంటే దాని కారణాలు మనకి తెలియదు కాబట్టి. అలాగే 2వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు తన ఆరోగ్యం భయంకరంగా శ్రమను అనుభవిస్తూ ఉన్నాడు, భయంకరంగా క్షీణించిపోయింది. అట్టి స్థితిలో కూడా దేవుని వలన మనము కీడు అనుభవింపతగమా అనే ఆలోచన నిజంగా అద్భుతమైన ఆలోచన. అటువంటి స్థిరమైన విశ్వాసాన్ని మనం కలిగి జీవిద్దాం. దేవుడు అట్టి కృప మన జీవితాలను అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, శ్రమలలో ఉన్న నా సహోదరి సహోదరులను ఈరోజు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం నీ సన్నిధిలో. అయ్యా, శ్రమలు అనుభవిస్తున్న వారికి ఆ బాధ ఏంటో తెలుస్తుంది ప్రభువా. నా తండ్రి, భయంకరమైన వేదనలో వారు ఉండుండొచ్చు. కానీ ఈరోజు ప్రార్థిస్తున్న వారిని బలపరచండి, వారిని స్థిరపరచండి. ఈ శ్రమలు ప్రభువా, దీని తర్వాత ఒకవేళ విడుదల ఈ లోకంలోనే వారు కలిగి ఉండొచ్చు. కానీ ఈ శ్రమల కాలంలో వారు విశ్వాసాన్ని వీడక నీతో నడుస్తూ వారు నెగ్గి ముందు కొనసాగడానికి సహాయం చేయండి ప్రభువా. వారిని బలపరచండి, శక్తినివ్వండి. నీ చిత్తమైతే తగిన కాలమందు వారిని ఆ శ్రమల నుండి విడిపించి, యోబుని ఏ విధంగానైతే విడిపించి ప్రభువా రెట్టింపును ఆ భక్తునికి అనుగ్రహించావు, అలాగా రెట్టింపు దీవెనలతో వారిని నింపమని, ప్రతి ఒక్కరిని ఆదరించి బలపరచమని యేసు దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం సదాకాలం మనందరికి తోడే కాపాడును గాక. ఆమేన్.